హాయ్ అండి, నమస్తే. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ కందిపప్పు. అద్దరిపోయే రుచి అండి. చాలా సింపుల్ రెసిపీ. ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగాను పప్పు ఉడికించుకోవాలి. ఒక పక్క పప్పు పెట్టాను, కందిపప్పు ఉడికిస్తున్నాను. వంకాయలు చూడండి, పొడుగు వంకాయలు మంచి లేతగా ఉన్నాయి. ఇవి కూడా కడిగాను, నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మరొక పాత్రలో మంచి నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలన్నీ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు అనేది నల్లగా అయిపోతాయి, అందుకనేసి ఉప్పు వేయాలి కంపల్సరీగా. చిన్న వంకాయలు ఇలా సన్నగా ఉన్నాయి కాబట్టి ఇలా సగం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కోసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. చూసుకోవాలి, చూడు మంచి లేతగా ఉన్నాయి. ఒక్కొక్కసారి పుచ్చులు ఉంటాయి కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కోసినాను, చూసారా, నీళ్ళలో వేసాను. ఇప్పుడు 2 టమాటాలు, అలాగే 1 ఉల్లిపాయ, వెల్లుల్లి 1, ఇవన్నీ కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా దంచుకుంటే చూడండి వలవటానికి చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా జస్ట్ కొంచెమే నలిగినట్టు చూసారా, ఈజీగా వచ్చేస్తుంది వలుచుకోవటానికి. ఇలాగ అన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఒక పక్కన పొట్టు తీసిన తర్వాత కడుక్కోవాలి ఉల్లిపాయ, ఎందుకంటే అక్కడక్కడ నల్లగా ఉంటుంది. ఇప్పుడు చలికాలం కదండి, ఉల్లిపాయలు అనేది మొలకలు వచ్చేస్తవి, అందుకని ఎప్పుడైనా శుభ్రం కడుక్కోవాలి శుభ్రంగా నీట్గాను. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఇవి పోపులకు కాబట్టి ముందు ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు, మంచి ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఎప్పుడైనా వంకాయ పప్పులో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, బాగా జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ నీళ్ళు అన్నీ పిండేయాలి. నీళ్ళు వంకాయలన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని, అంటే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి 1-2 నిమిషాలు. వంకాయలు కొంచెం కలర్ మారావి. ఇప్పుడు టమాటాలు, ఈ 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు సగం మగ్గావి. కారం, 1 స్పూన్ కారం,
పసుపు, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు 1 టీ స్పూన్ ఉంటుంది. ఇది ఉప్పు తర్వాత నేను పప్పులో కొంచెం వేసి ఉడికించాను. ఉప్పు మనం తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఒక్కసారి కలిపేసి జర చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా చింతపండు కలిపేసి వాటర్ తీసి పెట్టాను, అంటే చింతపండు గుజ్జు తీసి పెట్టాను. ఇవి 1 కప్పు. ఒక్కసారి కలుపుకుందాం. జస్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదు. పప్పు మంచిగా బాగా వెనిపేసాను. మెత్తగా ఇలా ఉండాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ వెనుపుకున్న పప్పును ఇందులో వేసేసుకోవాలి. పప్పు ఇందులో వేసిన తర్వాత కాయగూరలు అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఒకసారి. మీకు ఎంత చిక్కగా కావాలో అలా వేడి నీళ్ళు మాత్రమే వేయాలి, అప్పుడే కమ్మగా ఉంటుంది. నేను చూడండి పక్కన వేడి చేసుకున్న నీళ్ళు ఇవి బాగా పొంగాలి. పొంగిన తర్వాత చిక్కదనాన్ని బట్టి మీరు వేసి ఉడికించాం కదా పప్పు, ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్కి మొత్తం పప్పు ఉంది కాబట్టి వేస్ట్ చేయకూడదు. ఇవి కూడా పప్పుచారులో వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని చూడండి, ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ పలసంగా ఉందనుకోండి బాగుండదు, టేస్ట్ బాగుండదు. కాబట్టి వంకాయలు వేసాం కాబట్టి ఇలాగే ఉండాలి. ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి. కారం తక్కువైనప్పుడు వేసుకోవచ్చు, ఉప్పు తక్కువైనప్పుడు వేసుకోవచ్చు. నాకు మాత్రం కారం సరిపోయింది. ఇంకొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం ఉప్పు వేసాను. ఒక్కసారి కలుపుకొని తెల్లనివ్వాలి. పప్పుచారు చూసారా, రెడీ అయిపోయింది. చూడండి, అన్నం అయితే వండేసాను. వేడి వేడిగా ఉంది అన్నం. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే, నేను ఇలాగే వండుకున్నాను మెత్తగాను. ఉంది కాకరకాయకి పప్పుచారుకి కాంబినేషన్ మస్తు ఉంటుంది. కొంచెం కాకరకాయ వేసుకొని సాంబార్ కాదు పప్పు. ఇప్పుడు వంకాయ పప్పు చూద్దాం. వేడివేడిగా ఉంది. ఇలా అన్నంలో వేసుకొని వేడిగానే తినాలి. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. వేడి అన్నం కలుపుకొని తింటే కరెక్ట్గా ఉడికింది. చూసారా వంకాయ ఇలా ముద్దలు చేసుకుని తింటేనే బాగుంటుంది. చూడండి, నేనైతే వండుకున్నాను. వేడి అన్నంలో ఇలా వేసుకొని ముద్దలు చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంది. అలాగే కాకరకాయ అది కూడా బాగుంది. వంకాయ అలాగే ఒక ముద్ద అన్నం. ఇప్పుడు ఉంది. ఇందులో మీరు ఇంకా నెయ్యి వేసుకుందంటే ఇంకా బాగుంటుంది.